తెలుగు వారి విశ్వవేదిక వారధికి స్వాగతం. నేను శ్రీలత. ఎంపీ ఎలక్షన్ కు బీఆర్ఎస్ వ్యూహం ఏంటి? తెలంగాణ వాదమా, జాతీయ నినాదమా? అభ్యర్థులు దొరక్క ఇబ్బందులు పడుతున్నారా? బీఆర్ఎస్ సీనియర్ నేత దేవి ప్రసాద్ తో టీవీ9 వారధి. ఎన్ఆర్ఐలో కాల్ చేయాల్సిన నంబర్స్ 914023490015, 914023490016, వాట్సాప్ వీడియో కాల్ చేయాల్సిన నంబర్స్ 8006036036. నమస్తే దేవి ప్రసాద్ గారు, ఎలా జరుగుతోంది ఎలక్షన్ సన్నద్ధత? అమెరికాలో ఉన్నటువంటి వీక్షకులకు అందరికీ వారం ద్వారా నమస్కారం. అంటే భారతీయ రాష్ట్ర సమితికి సంబంధించినటువంటి ఎన్నికల ప్రచారం, ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యూహరచన ఇవన్నీ కూడా గత 2 నెలలుగా గౌరవ ముఖ్యమంత్రి ఆనాడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అన్ని రివ్యూలు కూడా కంప్లీట్ అయిపోయినాయి. అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో కూడా సమావేశాలు ముగించుకొని ఈరోజే దాదాపుగా 16 అభ్యర్థులు, అంటే 17 పార్లమెంటు స్థానాలకి గాను 16 మంది అభ్యర్థుల్ని ప్రకటించినటువంటి పార్టీగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నిలిచిపోయిందనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. అట్లాగే అభ్యర్థుల నిర్ణయంలో కూడా సామాజిక కోణం, బీసీలకు తగినటువంటి ప్రాతినిధ్యం, దాదాపుగా 5 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నియోజకవర్గాల్లో 5 స్థానాలు మరి వారికి కేటాయించడం, అట్లాగే వ్యూహానికి సంబంధించి కూడా ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లో కూడా ప్రచార కార్యక్రమం మొదలైంది. త్వరలోనే పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమం, ఎందుకంటే 18 నుంచి నామినేషన్లు మొదలు కాకపోతూ ఉన్నాయి. డెఫినెట్గా కార్యక్షేత్రంలో ముందుకు పోతాం. కారణం ఏంటంటే మొన్న ఎన్నికల్లో దాదాపు 1.8% మేము అధికారం కోల్పోయినప్పటికీ కూడా ప్రజల్లో బీఆర్ఎస్ పార్టీ అంటే ఒక విశేషమైనటువంటి ప్రజాదరణ ఉందని మొన్న ఎన్నికల్లో మాకు రుజువైంది. 39 స్థానాల్లో మేము గెలవడం జరిగింది. ఒక ప్రతిపక్ష పాత్రగా ఒక అద్భుతమైనటువంటి పాత్ర పోషించాలి, ప్రజల పక్షం ఉండాలి, ప్రజల కోసం గలమెత్తాలి, ప్రజల కోసం నిలబడాలి, తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం పనిచేయాలనేటువంటి ఒక భావనతో మా పార్టీ ముందుకు పోతుందనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రైట్, ఒక కాలర్ ఉన్నారండి, సంతోష్, కాలిఫోర్నియా నుంచి. సంతోష్ గారు, దేవి ప్రసాద్ గారు ఉన్నారు, మీ క్వశ్చన్ ఏంటో అడగండి. నమస్తే ప్రసాద్ గారు, 2 క్వశ్చన్స్ అండి. ఒకటి, బంగారు తెలంగాణ కాన్సెప్ట్ మీరు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు నిజంగా గ్రామాల్లో, మండలాల్లో, జిల్లా స్థాయిలో ఎక్కడా అది పెద్దగా కనిపించలేదు, అంత అభివృద్ధి జరిగినట్టుగా కనిపించలేదు. కాబట్టి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో అసలు మీ నినాదం ఏంటి, మీరు ప్రజలకు ఏం చెప్తారు అని అనుకుంటున్నారు? ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు కవితక్క అక్కడ ఢిల్లీలో దర్యాప్తు అదంతా జరుగుతుంది కదా, మరి తను తీహార్ జైల్లో బతుకమ్మ ఆడుకునే పరిస్థితి ఏమైనా వస్తుందా చెప్పండి. దానికి సంబంధించి మీరు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ రెడ్డి గారు సలహాలు తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఆయన బాగా మంచి స్పెషలిస్ట్, 10 ఏళ్ళు బెయిల్ మీద ఉన్నాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా హెల్ప్ చేస్తారేమో. మీరు జగన్మోహన్ రెడ్డి గారు సలహాలు తీసుకుంటే బాగుంటుంది, ఎందుకంటే ఆయనకు బాగా సిబిఐ కేసులు ఎలా తప్పించుకోవాలో తెలుసు. చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారి సలహాలు మాకేం అక్కర్లేదు, న్యాయపరమైన సలహాలు ఉంటే చాలు. జగన్మోహన్ రెడ్డి సలహాలు అవసరం ఉన్న వాళ్ళు తీసుకుంటారు, జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి. కానీ తెలంగాణ ఈ 10 ఏళ్లలో ఏం జరగలేదనేటువంటిది ఇది ఒక బూటక ప్రచారంలాగా కొనసాగుతూ ఉన్నది. 2013-14లో మన తలసరి ఆదాయం 1,12,162 రూపాయలు ఉండే. 22-23 నాటికి 3,12,398 రూపాయలు అయినటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. అట్లాగే 2014 ముందు తెలంగాణలో విద్యుత్కు సంబంధించినటువంటి మనం వెనక్కి తిరిగి చూసుకుంటే విద్యుత్ విషయంలో కానీ, నీటి విషయంలో కానీ, అట్లాగే సంక్షేమం విషయంలో కానీ ఈ మూడింటిలో కూడా అద్భుతమైనటువంటి ప్రగతి సాధించిందనడానికి గత సంవత్సరం పండినటువంటి పంటలే మనకు తార్కాణం. ఎందుకంటే కాకతీయ మిషన్ ద్వారా మనం అన్ని చెర్లలో నీళ్లు నింపుకునేటువంటి ప్రక్రియ కానీ, ప్రాజెక్టుల నిర్మాణం కానీ, అట్లాగే అన్ఇంటరప్టెడ్ నిరంతర విద్యుత్ ఇవ్వడం ద్వారా ఇలా రైతాంగానికి ప్రభుత్వమే ఆసరగా ఉండేటట్టు
దేశంలోనే ఎవరూ చేయలేనటువంటి రైతు బంధు అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చినటువంటి మొదటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. కాబట్టి చెయ్యలేదు, ఏమీ చెయ్యలేదు, ఇంకా చెయ్యాల్సి ఉండేటటువంటి దాంతో నేను ఏకీభవిస్తాను. కానీ ఏమీ చేయలేదు అనేటువంటిది ఇది డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ చేయలేదు అని చెప్పడం అనేటువంటిది కేవలం అదే. అట్లాగే రెండవది కూడా బీఆర్ఎస్ పార్టీ రేపు లోక్సభలో ఎందుకు ఏంటి అనేటువంటి ప్రశ్న వస్తే కూడా రెండు జాతీయ పార్టీలు, ఒకటేమో కాంగ్రెస్ పార్టీ మాకు విభజన హామీలకు సంబంధించినటువంటి అనేక హామీలు ఇచ్చినటువంటి పార్టీ, ఆ తర్వాత వచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. రెండు పార్టీలు కూడా తెలంగాణ పట్ల సవతి తల్లి ప్రేమ చూపించినటువంటి మాట వాస్తవం. ఒకటి, భారతీయ జనతా పార్టీ ఇప్పటి వరకు విభజన చట్టంలో ఉన్నటువంటి ఏ ఒక్క అంశాన్ని కూడా సరైనటువంటి రీతిలో పరిష్కరించలేదు. అట్లాగే రెండవది, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏనాడు తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు సంబంధించి పార్లమెంట్లో గలమెత్తడం కానీ, వాటిని తీసుకురావడంలో ఉద్యమాలు నిర్వహించడం కానీ, ఒక బలమైనటువంటి ప్రతిపక్షంగా ఉన్నప్పటికీ కూడా అది ఫెయిల్ అయిందనేటువంటి విషయం అందరికి కూడా తెలుస్తూ ఉంది. కాబట్టి డెఫినెట్గా రేపు జరగబోయేటువంటి లోక్సభ ఎన్నికల్లో మా అభ్యర్థులందరూ కూడా బలంగా తెలంగాణ గలం వినిపించడానికి కానీ, తెలంగాణకు సంబంధించినటువంటి ఆకాంక్షలు వినిపించడం కానీ, రెండు కూడా స్థానికంగా సంబంధించినటువంటి సమస్యలు, జాతీయ సమస్యలు కూడా. ఇలా జాతీయ సమస్యలు చాలా మన మీదికి వస్తూ ఉన్నాయి. ఒకటి, ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా ఇలా భారతీయ జనతా పార్టీ పనిచేస్తున్నటువంటి తీరు. రెండవది, అనేక విషయాల పట్ల కూడా రిజర్వేషన్లు ఎత్తివేసేటువంటి ప్రక్రియ కావచ్చు, ఉద్యోగాలు ఇవ్వనటువంటి నేపథ్యం కావచ్చు, అట్లాగే అనేక మందిని ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ఎత్తివేసి ఉన్న ఉద్యోగాలన్నింటినీ కూడా రోడ్డు మీదకి తీసుకొచ్చేటువంటి పరిస్థితి కావచ్చు. ఇవన్నీ ఒక్కసారి మనం మరణం వేసుకుంటూ ఉంటే ఈ 10 ఏళ్లలో భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి మోదీ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయలేదనేటువంటి మాట వాస్తవం. కాబట్టి ఇవన్నీ కూడా రేపు ఎన్నికల్లో ప్రధాన అంశాలుగా నిలబడితే డెఫినెట్గా ప్రజలు ఈ విషయాలన్నీ కూడా లోతుగా అర్థం చేసుకొని రేపు ఆశీర్వదిస్తారనేటువంటి భావన మాకుంది. రైట్, మరో కాలర్ రాజు దుబాయ్ నుంచి కాల్ చేశారు. రాజు గారు నమస్తే అండి. నమస్కారం మేడం. యా, మీ క్వశ్చన్ ఏంటో అడగండి. దేవి ప్రసాద్ గారు ఉన్నారు. దేవి ప్రసాద్ గారు సార్, నమస్కారం సార్. మీరు సార్ మీ ప్రొఫైల్ ఏమన్నా లెక్చరరా సార్, లేక మీరు రాజకీయ నాయకుడు తెలియదు సార్ నాకైతే. నేను ఒక లేబర్ను దుబాయ్లా సార్. స్టేట్ క్వశ్చన్, తెలంగాణ వచ్చినాక విద్య, వైద్యం సార్ రెండు అడుగంటినాయి సార్. తెలంగాణ వచ్చినాక తర్వాత మాలాంటి లేబర్ పిల్లలు అక్కడ చదవాలంటే చాలా కష్టం ఉంది. ఇప్పుడైనా మీరు ఆ కవిత లిక్కర్స్ మీరు వదిలిపెట్టి పక్కకు విద్య, వైద్యం మీద కొద్దిగా కాంగ్రెస్ గవర్నమెంట్ కొట్లాడితే మాలాంటి లేబర్ బతుకులు దుబాయ్లో సార్ బాగుపడతాం, మా పిల్లలు చదువు బాగుపడతారు సార్. ఫస్ట్ మెయిన్ మీరు తెలంగాణ వచ్చినాక విద్యా వైద్యం మొత్తం బస్సు పట్టించారు సార్. మెయిన్ సూటికి వచ్చాను సార్. సార్ సూటికి వచ్చాను. విద్యా వైద్యం నష్టమే సార్ మొత్తం తెలంగాణ. రాజుగారు, నేను విద్య గురించి మీకు విద్య గురించి 2 అంశాలు చెప్తా. ఇలా తెలంగాణలో ఉన్నటువంటి అనేక మంది పేద పిల్లలకి అంటే ప్రభుత్వమే ఇలా వారికి పూర్తిగా సహకరించే విధంగా గతంలో ఎన్నడూ కూడా విద్యా సంస్థలు చాలా తక్కువగా ఉండే మీకు గురుకుల పాఠశాలలు. దాదాపుగా 1022 గురుకుల పాఠశాలలు బీసీ, ఎస్సీ, మైనార్టీ వర్గాలకు సంబంధించి దాదాపు 6 లక్షల మంది పైగా విద్యార్థులకి అవసరమైనటువంటి విద్యను అందిస్తున్నటువంటి రాష్ట్రం తెలంగాణ. అట్లాగే 1005 రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలు కూడా మేము ఏర్పాటు చేసినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. గతంలో తెలంగాణ రాకముందు రంగారెడ్డి జిల్లాలో ఒక్క డిగ్రీ కాలేజ్ కావాలంటే తీవ్రమైనటువంటి ఉద్యమం చేసినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. కానీ ఇవాళ 85 గురుకులాల డిగ్రీ కాలేజీలు పెట్టినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే నేను మొదలే చెప్పినట్టు ఇంకా విద్య మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా పాఠశాలకు సంబంధించినటువంటి మౌలిక సౌకర్యాలు బాగు చేయవలసింది అనేటువంటి విషయంలో నేను ఏకీభవిస్తాను. కానీ అసలు విద్య మొత్తం భ్రష్టు పట్టిపోయింది అనేటువంటిది ఇది ఒక ఏమైపోయిందంటే ప్రతి ఒక్కరు కూడా బీఆర్ఎస్ పార్టీని విమర్శించడానికి అతి సులువైనటువంటి ఒక పదకోశంగా వాడుకొని చూస్తున్నారు తప్ప గతానికి ఇప్పటికీ పోల్చి చూసి మెరుగైనటువంటి విషయాల పట్ల సరైనటువంటి దృక్పథం ప్రకటిస్తలేరనేటువంటి విషయం అనేక సందర్భాలు. ఎందుకంటే మా ప్రచారం ఏమో తక్కువైంది,
బయటి వాళ్ళ ప్రచారం ఎక్కువైపోయింది. అందుకే రాజుగారు దయచేసి నేను ఏం చెప్తా ఉన్నానంటే, మెడికల్ కాలేజీలు కూడా మీరు చూసుకోండి. గతంలో తెలంగాణలో ఎన్ని మెడికల్ కాలేజీలు ఉండే, ఇప్పుడు దాదాపుగా 21 మెడికల్ కాలేజీలు ఆల్రెడీ ఫంక్షనింగ్ చేస్తున్నటువంటి విషయం. అట్లాగే విద్యాలయాలకు సంబంధించి టీ షాట్ ఏర్పాటు కావచ్చు, లేకుంటే మధ్యాహ్నం పూట అల్పాహార పథకం కావచ్చు, ఇవన్నీ కూడా అంటే పేద విద్యార్థుల కోసం గత ప్రభుత్వం చేయాల్సినంత చేసింది. ఇంకా డెఫినెట్గా చేయాల్సి ఉండే, ఆ చేయడానికి మాకు శక్తినంతా కూడా దారపోసే విధంగా మేమైతే గతంలో పనిచేసాం. భవిష్యత్తులో కూడా మళ్ళీ ప్రజలు ఆశీర్వదిస్తే ఆ పనికి పూనుకుంటామనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. మరో కాలర్ రవీందర్ యుఎస్ఏ నుంచి కాల్ చేశారు. రవీందర్ గారు నమస్తే అండి. బీఆర్ఎస్ సీనియర్ నేత దేవి ప్రసాద్ గారు ఉన్నారు, మీ క్వశ్చన్ అడగండి. ఓకే అండి. హలో సార్, నమస్తే సార్. నమస్తే నమస్తే రవీందర్ గారు, నమస్కారం. హలో సార్ చెప్పండి రవీందర్ గారు. నేను ఒరిజినల్లీ ఫ్రమ్ హైదరాబాద్ సార్. నేను టీవీ తక్కువ మా పేరెంట్స్ హైదరాబాద్ లోనే ఉంటారు. అయితే సార్, ఇప్పుడు మీరు హైదరాబాద్ ని డెవలప్ చేసింది టిఆర్ఎస్ పార్టీ అని చాలా సందర్భాలలో మీరు కావచ్చు, మీ పార్టీ వాళ్ళు కావచ్చు క్లెయిమ్ చేసుకుంటారు. బట్ సార్, మీరు హైదరాబాద్ ని ఓవర్ పాపులేట్ చేసిర్రు. తీసుకోవడానికి సరైన ఎయిర్ లేదు, సిచ్యువేషన్ వాటర్ ప్రాబ్లం ఉంది కొన్ని ఏరియాస్ లో. ఇంకా మెయిన్ ప్రాబ్లం ట్రాఫిక్ ప్రాబ్లం సార్. అది మీరు సిటీని హారిజాంటల్ గా డెవలప్ చేయాల్సింది మీరు వర్టికల్ గా పర్మిషన్స్ ఇచ్చుకుంటూ పోయినారు. ఈ రోజు హైదరాబాద్ లో యూ టర్న్ సిచ్యువేషన్ ఉంది. ఇర్రిపేరబుల్ ప్రాబ్లం క్రియేట్ చేశారు అని మా ఫ్రెండ్స్ అందరూ చాలాసార్లు అనుకున్నాము, నేను అనుకుంటున్నాను. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి సార్? అసలు హైదరాబాద్ డెవలప్మెంట్ ఉంది కాదనను, బట్ వర్టికల్ డెవలప్మెంట్ అయిపోయి జనాలకి తీసుకోవడానికి కరెక్ట్ ఎయిర్ లేకుండా 10 కిలోమీటర్ ట్రావెల్ చేయాలంటే గంట సేపు రోడ్డు మీద ఉండాల్సిన సిచ్యువేషన్. దీన్ని డెవలప్మెంట్ అని ఎట్లా అనుకోవాలి సార్? రవీందర్ గారు, హైదరాబాద్ నగరం మీద గత 10 ఏళ్లలో పెట్టాల్సినటువంటి ట్రాఫిక్ను కంట్రోల్ చేసేటువంటి అనేక దృష్టి పెట్టినటువంటి విషయం మీకు తెలుసు. ఎందుకంటే ఇక్కడ కూడా తర్వాత అనేక లింక్స్ రోడ్డు నిర్మాణం కూడా చేసినాం. దాదాపు 137 రింగ్ రోడ్డు నిర్మాణం చేసినాం. అట్లాగే 19 ఫ్లైఓవర్లు, 5 అండర్ పాస్లు, 7 ఆర్ఓబీలు చేసినాం. ఇంకా పనులు కొనసాగుతూ ఉన్నాయి. అంటే హైదరాబాద్ నగరం మీద ఇప్పటికే వాటి మీద ట్రాఫిక్ను ఎట్లా కంట్రోల్ చేయాలనేటువంటి విషయం కావచ్చు, వచ్చినటువంటి పౌరులకు సౌకర్యాలు కలుగజేయడానికి అవసరమైనటువంటి అనేక దాదాపుగా 1000 కోట్ల రూపాయలు మరి హైదరాబాద్ నగరం మీద పెట్టి దాదాపుగా 1,21,294 కోట్ల రూపాయలు పట్టణ ప్రగతికి ఒక హైదరాబాద్ నగరంతో పాటు ఇతర నగరాలు కూడా అభివృద్ధి చేయడానికి గత ప్రభుత్వం పనిచేసింది. అట్లాగే మీరు అన్నట్టు ఇక్కడ హైదరాబాద్ నగరం 10 కోట్లు కాదు, మీరు మొత్తం మెట్రోపాలిటన్ సిటీస్ ఏవేవైతే ఉన్నాయో అన్ని సిటీల కంటే కూడా హైదరాబాద్ నగరం అనేటువంటిది అన్ని రకాల, అటు శాంతి భద్రతల విషయంలో కావచ్చు, లేకుంటే పొల్యూషన్ విషయంలో కావచ్చు, పర్యావరణానికి సంబంధించినటువంటి అంశంలో కావచ్చు, ట్రాఫిక్ అంశంలో కావచ్చు, టోటల్గా ఈ 5 మెట్రోపాలిటన్ సిటీల కంటే కూడా ఈ హైదరాబాద్ది బెటర్ ప్లేస్ అనేటువంటి విషయాన్ని అనేక మంది ఇక్కడికి వచ్చి చెప్పినటువంటి వాళ్ళందరూ కూడా ఉన్నారు. కాబట్టి ఈ హైదరాబాద్ నగరం అనేది దాదాపు 1 కోటి మంది నివసిస్తున్నది. ఇది టీఆర్ఎస్ పార్టీ వచ్చినాకనే 1 కోటి మంది రాలేదు. అనేక అవసరాలు, ఎందుకంటే హైదరాబాద్ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ వచ్చినాక అనేక బహుళజాతి సంస్థలు, అనేక పారిశ్రామిక వాడలు హైదరాబాద్కి రావడం వల్ల ఒక డెస్టినేషన్ ప్లేస్ అయిపోయింది. దాంతో లక్షలాది మందికి ఉపాధి కోసం వివిధ దేశాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి కూడా హైదరాబాద్ నగరానికి వస్తూ ఉన్నారు. కాబట్టి హైదరాబాద్ నగరంలో ఇప్పటికి కూడా అంటే ఈ రోజు వరకు కూడా నీటి సౌకర్యానికి ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. 24 గంటలు నాణ్యమైనటువంటి విద్యుత్ ఇస్తున్నటువంటి రాష్ట్రంగా తెలంగాణ నంబర్ 1లో ఉంది. అట్లాగే రెండవది కూడా ఇక్కడ శాంతి భద్రతలకు సంబంధించినటువంటి అంశంలో కావచ్చు, లేకుంటే లివింగ్ కండిషన్స్ విషయంలో కావచ్చు, మిగతా వాటికన్నిటికంటే కూడా ఒక మంచి పరిస్థితిలో ఉన్నాం. ఇంకా కొంత మూసీ డెవలప్మెంట్కు సంబంధించి, మూసీ బ్యూటిఫికేషన్కు సంబంధించి కావచ్చు, లేకుంటే చాలా కాలం క్రితం ఉన్నటువంటి డ్రైనేజ్ సిస్టానికి సంబంధించినటువంటి ఇప్పటికే కొన్ని పనులు జరుగుతూ ఉన్నాయి.
భవిష్యత్తులో కూడా ఈ ప్రభుత్వం కూడా వచ్చిన ప్రభుత్వం కూడా ఇంకా కొంత దృష్టి పెట్టి చేయగలిగితే ది బెటర్ హైదరాబాద్గా మనం ఉండేటువంటి అవకాశం ఉంది. బీఆర్ఎస్ పార్టీ కావాలనే పల్లెల నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఏం పెట్టలేదు. చాలామంది హైదరాబాద్ నగరం నుంచి ఇలా పల్లెలకు పోవడానికి అవసరమైనటువంటి ఒక ఎన్విరాన్మెంట్ను క్రియేట్ చేసినటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. ఎందుకంటే గ్రామాల్లో అన్ని సౌకర్యాలు ఇలా పల్లె ప్రగతి అని పెట్టి గ్రామాల్లో ప్రజలకు అవసరమైనటువంటి అన్ని సౌకర్యాలు కలిగజేస్తూ ఉన్నాం. రైతులకు రైతు వేదికలు కావచ్చు, రైతు కల్లాలు కావచ్చు, లేకుంటే మరి హరితహారం పేరు మీద కూడా మొత్తంగా కూడా పర్యావరణం విరాజిల్లేటట్టు చేసేటువంటి అంశం కావచ్చు. గ్రామీణ ప్రాంతంలో ఆర్థిక వ్యవస్థను బాగు చేయడానికి అనేక రంగాల మీద కూడా దృష్టి పెట్టి ఇవాళ ప్రతి తెలంగాణ పౌరుడు మా ఊరికి మేము పోవాలి, మా పల్లెకి మేము పోవాలి, మా పల్లెలో జీవించాలనేటువంటి ఒక కొత్త కల్చర్ని ఈ 10 ఏళ్లలో క్రియేట్ చేయడంలో బీఆర్ఎస్ పార్టీ సక్సెస్ అయిందని నేను అనుకుంటా ఉన్నాను. బహుశా ఈ ప్రభుత్వం కూడా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సరైనటువంటి దృష్టి పెట్టి ఈ డెవలప్మెంట్ను కంటిన్యూ చేయగలిగితే, అదే కమిట్మెంట్తో పనిచేయగలిగితే డెఫినెట్గా బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నాను. దేవిప్రసాద్ గారు, మొత్తం తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాల్లో 16 స్థానాలు ప్రకటించారు, హైదరాబాద్ ప్రకటించలేదు. ఎప్పుడు ప్రకటించబోతున్నారు? అంటే ఇంకా టైం ఉందండి. ఏ రాజకీయ పార్టీ కూడా ఇంకా అన్నీ ప్రకటించలేదు. భారతీయ జనతా పార్టీ కూడా అన్ని వాళ్ళు కొన్ని ప్రకటించరు, కాంగ్రెస్ పార్టీ ఇంకెవరు ప్రకటించలేరు. 18 నుంచి నామినేషన్లు అయితే మాకు 18th వరకు టైం ఉంది కాబట్టి ప్రకటిస్తాం. 16 స్థానాలు ఆల్రెడీ ప్రకటించారు కాబట్టి ఆ ఒక్క స్థానం కూడా బహుశా ఈ 2-3 రోజుల్లో ప్రకటించేటువంటి అవకాశం ఉంది. అభ్యర్థులకు సంబంధించి అనేక మంది అభ్యర్థులు టికెట్ కోసం అడుగుతూ ఉన్నారు. ఎందుకంటే పార్టీ ఒక 10 ఏళ్ళుగా అధికారంలో ఉన్నటువంటి పార్టీ, అట్లాగే లక్షలాది మంది కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీ, వందలాది మంది వేలాది మంది నాయకులు ఉన్నటువంటి పార్టీ. కాబట్టి డెఫినెట్గా ఎన్నికలు అనేసరికి రకరకాల పోటీలుగా ఎక్కువ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళందరినీ కూడా అడిగినటువంటి వాళ్ళ బలాబలాలు చూసి ఒక బలమైనటువంటి అభ్యర్థి నిర్ణయించేటువంటి ప్రయత్నం కసరత్తు మా గౌరవ అధినేత కేసీఆర్ గారు, మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మిగతా నాయకులందరూ కూడా చేస్తూ ఉన్నారు. బహుశా తొందరలోనే ప్రకటించేటువంటి అవకాశం ఉంది. మీరు 16 నియోజకవర్గాలకు సంబంధించి కూడా చాలామంది బీఆర్ఎస్కు ఎవరో అందరు వెళ్ళిపోతున్నారు, టికెట్ లేదు, రకరకాలుగా మా పార్టీ మీద 2 పార్టీలు కలిసి అసలు బీఆర్ఎస్ మాకు పోటే కాదని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ మా పార్టీ నుంచి వచ్చినటువంటి నాయకులకే, మా దగ్గర నుంచి అంటే 2 జాతీయ పార్టీలకు కూడా బలమైనటువంటి అభ్యర్థులు లేరనేటువంటి విషయం వాళ్ళ క్యాండిడేట్స్ లిస్టు చూస్తే మనకు అర్థమవుతుంది. 2 పార్టీలలో కూడా బీఆర్ఎస్లో ఉన్నటువంటి ప్రజానాయకులనే వాళ్ళు తీసుకొని టికెట్ ఇస్తున్నటువంటి అంశాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. కాబట్టి బీఆర్ఎస్ ఒక బలోపేతమైనటువంటి పార్టీ. మేము డెఫినెట్గా గతంలో గెలిచినటువంటి స్థానాలని కాపాడుకోవడంతో పాటు మిగతా స్థానాలకు కూడా గెలిచే విధంగా మా ప్లానింగ్ జరుగుతూ ఉంది. ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మరి ఇదేదో ఉండదు, పోతుంది, పార్లమెంట్ ఎన్నికల తర్వాత కనబడదు అని చెప్పి కొందరు విష ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈ గోబల్స్ ప్రచారాన్ని తిప్పికొట్టడానికి మేము ప్రజల్లో విస్తృతమైనటువంటి ప్రచారం చేయడానికి మా కార్యకర్తలంతా కూడా సమాయమత్తం అవుతూ ఉన్నారు. రైట్, మరో కాలర్ మయూర్ న్యూయార్క్ నుంచి కాల్ చేశారు. మయూర్ గారు మాట్లాడండి. శ్రీలత గారు నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి. హలో, నమస్తే ప్రసాద్ గారు నమస్కారం సార్. సార్ ఫస్ట్ టైం అండి నేను టీవీ స్క్రీన్ లో చూస్తాను. ఫస్ట్ టైం సార్ నేను మిమ్మల్ని టీవీ స్క్రీన్ లో చూస్తున్నాను. నాకు ఇదివరకు మీరు తెలియదు, ఎప్పుడు కూడా నేను చూడలేదు. ఓకే, ఐఎమ్ సారీ ఫర్ మిస్టేకెన్. ఇంకొక విషయం అండి, మీరు 10 సంవత్సరాలు సార్, 10 సంవత్సరాల్లో మొత్తం మీకు టైం ఇస్తే ఇప్పటి నుంచి అండి మొత్తం ఈ 10 years లో కూడాను మీరు కనీసం ద సింపుల్ థింగ్ డ్రైనేజ్ సిస్టమ్ యాక్చువల్లీ ఏది కూడా వచ్చి అప్పుడు మొదలు పెట్టినా కానీ కనీసం 10 years కంప్లీట్ చేసేసేవారు. కానీ మీరు చేయలేకపోయారు. ఎందుకంటే ఇప్పుడు వర్షం వచ్చింది అనుకోండి, ఎవడో ఎందులో పడిపోతున్నారో, ఎంతమంది అలా పోయారో కూడా చాలా మంది ఉన్నారండి. ఆ నాణాల్లో వాటిల్లో నీటిలో ఈ మ్యాన్ హోల్స్ లో నాటిల్లో పడిపోయి చాలా మంది ఉన్నారు. ఏంటంటే గట్టిగానో ప్రతి ఒక్కరికి కూడా ఎంతో కొంత ఒక 2 లక్షలు 3 లక్షలు 5 లక్షలు ఎంతో కొంత ఇచ్చేసి నోరు ముయించేస్తున్నారు. కానీ మీరు మాత్రం పనులు మాత్రం చేస్తలేదు. ఏంటంటే కొత్తగా ఏంటంటే ఫ్లైఓవర్ వేస్తాము ఈ వేద్దాం అంటే మాట్లాడి అంటే వాటిలో కమిషన్ వస్తుందా గవర్నమెంట్ కి? మయూర్ గారు అకాల వర్షాలు, అత్యధిక వర్షపాతం వచ్చినప్పుడు మనం ఎంత ప్రిపేర్గా ఉన్నా కూడా
మానవ నష్టం జరగకుండా చేసేటువంటి ప్రయత్నాన్ని ప్రభుత్వాలు తప్పకుండా చేసినాయి. మేము కూడా వీలైనంత మేరకు ఎక్కడ కూడా నష్టం లేకుండా వరదలు వచ్చినప్పుడు చాలా హైయెస్ట్ రెయిన్ఫాల్ వచ్చినటువంటి సందర్భాన్ని కూడా చూసినాం. హైదరాబాద్లో గతంలో మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు కానీ మీరు 20 ఏళ్ల కింద 25 ఏళ్ల కింద హైదరాబాద్లో 19 సెంటీమీటర్లు పడితేనే బోట్లు వేసుకొని తిరిగినటువంటి అనుభవాలు హైదరాబాదు ప్రజలకు ఉన్నాయి. కానీ వాటిని అన్నిటినీ కూడా అధిగమించి ఇవాళ ఎక్కడెక్కడైతే డిశ్చార్జ్ క్యాలిక్యులేషన్స్ అప్పుడేదో తక్కువ జనాభాకు ఆధారంగా ఉన్నటువంటి నాలాలు కావచ్చు, లేకుంటే డ్రైన్స్ కావచ్చు, మౌలిక సౌకర్యాలు కావచ్చు, వాటిని అన్నిటినీ కూడా ఈ 10 ఏళ్లలో సరి చేసేటువంటి ప్రయత్నం చేసినాం. మొన్న తర్వాత వర్షాలకు మీరు అన్నట్టు ఇప్పుడు కూడా మీ ఎన్ని మెట్రోపాలిటన్ సిటీలు ఉన్నాయో మీరు చూస్తూనే ఉన్నారు కదా, ముంబై కానీ బెంగళూరు కానీ వర్షాలు వస్తే ఎట్లా తల్లడిల్లిపోతాయని, ఇలా నీళ్ళ కోసం ఎంత తల్లడిల్లుతున్నది బెంగళూరు నగరం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి వీటి అన్నిటినీ కూడా సరైనటువంటి దృష్టికోణంతో ఆలోచించి హైదరాబాద్ నగర ప్రజలకు తాగునీటి విషయంలో కావచ్చు, లేకుంటే మిగతా అంశాల్లో కావచ్చు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అట్లాగే కాలనీలలో కూడా అనేక ఏదైతే చాలా కాలనీలలో గతంలో వచ్చేటువంటి వరదని నివారించడానికి అవసరమైనటువంటి ప్రయత్నాలన్నీ కూడా చేసి వాటిని అన్నిటిని కూడా పనులు ప్రారంభించి కంప్లీట్ చేసినటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. కాబట్టి గప్పుడెప్పుడో హైదరాబాదు మీరు ఏం చేయలేదు ఈ 10 ఏళ్లలో అంటే నేను ఏమంటున్నా అంటే మొత్తంగా కూడా చాలామంది ఏమైపోయిందంటే చేసిన పనిని గుర్తించడం లేదు, చేసిన పనికి సంబంధించినటువంటి మాటలు మాట్లాడలేం. ఇవాళ ఎస్ఆర్డిపి కింద కావచ్చు, మిగతా వాటి కింద కావచ్చు అనేక పనులు జరిగినాయి హైదరాబాద్ నగరంలో. కాబట్టి వీటి వల్ల హైదరాబాద్ నగరానికి ఇలా వచ్చేటువంటి వాళ్ళ సంఖ్య కానీ, హైదరాబాద్లో నివసించేటువంటి సంఖ్య కానీ, హైదరాబాద్లో ఉండడం అనేటువంటిది ఒక మంచి ప్రాంతంలో మేము ఉంటున్నాం అనేటువంటి ఫీలింగ్ కానీ ఇలా హైదరాబాద్లో నగరంలో ఉన్నటువంటి జనానికి ఉన్నదనేటువంటి విషయం వాస్తవం. ఎందుకంటే ఇతర రాష్ట్రాలు ఇది మినీ ఇండియాగా మారిపోయింది. 28 రాష్ట్రాల నుంచి 27 రాష్ట్రాల నుంచి ప్రజలందరూ కూడా వచ్చి ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటున్నటువంటి విషయం. కొన్ని ప్రాంతాల్లో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. నగరం విస్తరణ జరిగిన కొద్దీ వాటికి అనుగుణంగా అభివృద్ధి జరగాల్సినటువంటి అవసరాలు కూడా ఉంటాయి. కాబట్టి వీటికి దృష్టిలో పెట్టుకునే మేము భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అనేక ప్రయత్నాలు చేసినాం. ఇప్పుడు వచ్చేటువంటి ప్రభుత్వం కూడా అది కంటిన్యూ చేసి హైదరాబాద్ నగరాన్ని ఒక అద్భుతమైనటువంటి నగరంగా మేము చేసినటువంటి ప్రయత్నాన్ని కొనసాగిస్తే డెఫినెట్గా హైదరాబాద్ నగరం ఇంకా ముందుకు పోయేటువంటి అవకాశం ఉంది. వస్తున్నటువంటి ప్రజలకి మౌలిక సౌకర్యాలు కలిగించాల్సినటువంటి బాధ్యతని ప్రభుత్వం తీసుకోవాలని నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరో కాలర్ ప్రశాంత్ మస్కట్ నుంచి కాల్ చేశారు. ప్రశాంత్ గారు నమస్తే అండి, మీ క్వశ్చన్ ఏంటో అడగండి. మేడం నమస్కారం, అండ్ సార్ గారికి కూడా నమస్కారం. సార్ గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు పోడు భూములకు పట్టాలనేటి ఇచ్చారు కదా సార్, ఓన్లీ ఎస్టీలకే. మిగతా కులాలకు మన తెలంగాణలో రబ్బండ వర్గాల కులాలు ఉన్నాయి కదా సార్, ఎందుకు ఇవ్వలేకపోయారు సార్? ఓన్లీ ఎస్టీలకి ఎందుకు ఇచ్చారు? ఈ పోడు భూములు అనేది ఓన్లీ లేనోళ్ళు కొట్టుకుంటారు కదా సార్, ఇది ఓన్లీ ఎస్టీలకి ఇచ్చారు కదా, అందరికి ఇవ్వాలి కదా సార్, ఇది ఎందుకు ఇవ్వలేకపోయారు అని క్వశ్చన్ సార్. అంటే ఒక్కటి మిత్రునికి ప్రశాంత్, అంటే ఈ పోడు భూములకు పట్టాలు ఇచ్చేటువంటి అంశం ఏంటంటే ఫారెస్ట్కి ల్యాండ్కి సంబంధించినటువంటి చెట్లు లేకుంటే ఫారెస్ట్ను నరికేసి ఆ ప్రాంతంలో వ్యవసాయం అనాదిగా అనేక మంది ట్రైబల్స్, ఎక్కువ మెజార్టీగా ట్రైబల్స్, ఎస్సీస్, మిగతా వాళ్ళు కూడా చేసుకుంటూ ఉన్నారు. దాదాపు నేను మొన్న ఈ క్యాంపెయిన్లో దాదాపు 7 లక్షల మందికి, అంటే వాళ్ళు క్రైటీరియా పెట్టి డేట్ ఎప్పటి వరకు ఈ పోడు భూములు అనేటువంటి వ్యవసాయం చేసుకుంటున్నారు అనేటువంటి డేట్ ఆఫ్ క్రైటీరియా తీసుకొని అనేక మందికి కూడా పట్టాలు ఇచ్చారు. మీరు అన్నట్టు ఇంకేమైనా మిగిలిపోతే డెఫినెట్గా సంబంధిత అధికారులను కలిసి ఆ పోడు పట్టాలకు సంబంధించినటువంటి విషయాన్ని మీరు ఎంక్వైరీ చేయొచ్చు. ఎందుకంటే మేము ఉన్నంతసేపు డెఫినెట్గా 7 లక్షల వరకు ఇచ్చినాం. ఇప్పుడు మిగతా ఏమైనా మేము ఇయ్యని ఉంటే, మేము చెయ్యని ఉంటే, చెయ్యాల్సినవి ఉంటే డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ చేయాలని చెప్పి మీరందరూ కూడా డిమాండ్ చేయాలి. మీ పక్షాన మేము నిలబడి పోరాడతాం. ప్రశాంత్ గారు. మరో కాలర్ మహేష్ కాలిఫోర్నియా నుంచి కాల్ చేశారు. మహేష్ గారు, మీ క్వశ్చన్ ఏంటో అడగండి. నమస్తే సార్. మీరు ఇందాక
మా పార్టీ నాయకులని వేరే పార్టీ నాయకులు తీసుకుంటున్నారు అన్నారు. వాళ్ళు మీ పార్టీ నాయకులు కాదు సార్, తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ నుంచి మీ పార్టీలోకి బీఆర్ఎస్ లోకి వచ్చిన వాళ్ళే కదా. కాబట్టి మీకు గుర్తుంటే సార్, టీఆర్ఎస్ గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం నుంచి ఎర్రబల్లి దయాకర్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహేందర్ రెడ్డి, నామా నాగేశ్వరరావు, ఇట్లా చెప్పాలంటే ఒక 30 మంది వరకు పెద్ద లీడర్స్ ని మీరు తీసుకున్న వాళ్ళే కదా. అంటే మీరు ఇప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు, ఆయన ఉద్యమంలో ఎక్కడ ఉన్నారండి? యాక్చువల్గా చెప్పాలంటే తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్రనే లేదు. ఆయన ఇంకా మన కేసీఆర్ గారిని సిద్దిపేటలో ఉండి కాదు హైదరాబాద్కు వచ్చి మాట్లాడుతూ నీ సంగతి చెప్తా బక్కోడా అని చెప్పేసి దూషించినట్టే. కాబట్టి అలాంటి వారికి ఇమీడియట్ గా మంత్రి పదవి ఇచ్చేసి ఎర్రబల్లి దయాకర్ రావు ఎక్కడున్నాడు అసలు ఉద్యమంలో? కాబట్టి ఉద్యమకారులను పూర్తిగా విస్మరించి ఈ నాయకులను మీరు తీసుకుంటే వీళ్ళంతా ఎవరు అంటే బిజినెస్ చేసుకునే వాళ్ళు, దందాలు చేసుకునే వాళ్ళు, పైరవీలు చేసుకునే వాళ్ళు, ఎలక్షన్స్ లో పోటీ చేస్తే 50 కోట్లు 100 కోట్లు ఖర్చు పెట్టుకొని వచ్చేవాళ్ళు. కాబట్టి వాళ్ళు మీ పార్టీలో ఎందుకుంటారు? ఎక్కడ అధికారంలో ఉంటే అక్కడ ఉంటారు. కాబట్టి ఒక కామన్ మ్యాన్ ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి ఉందా? అలాంటి పరిస్థితి లేకుండా చేసింది మీ పార్టీయే కదా. అంటే అన్ని రాజకీయ పార్టీలే కదా సార్. కాబట్టి ఇప్పుడు మీ పార్టీలో ఎందుకుంటారు? అధికారం లేకపోతే ఎవరు ఉంటారు? మహేష్ కుమార్ గారు, డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ కావచ్చు, అంతకుముందు కాంగ్రెస్ కావచ్చు, అంతకుముందు ఏ పార్టీలో పొలిటికల్ రాజకీయ పార్టీలలో ఉండేటువంటి నాయకులు రకరకాల పద్ధతుల్లో ఇతర పార్టీలకు పోయేటువంటి సాంప్రదాయం కొత్తగా మేము పెట్టింది కాదు. అనేక సందర్భాల్లో అటువంటి కొందరు సిద్ధాంతాలు నచ్చకపోయేటువంటి వాళ్ళు ఉంటారు, కొందరు స్పేస్ లేకుండా పోయేటువంటి వాళ్ళు ఉంటారు, కొందరు నాయకులు నచ్చకపోయేటువంటి వాళ్ళు ఉంటారు, రకరకాలుగా అధికార యావతోని ఉంటారు. ఒకవేళ మేము ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ఇవాళ మేము అధికారంలో లేకపోతే వచ్చేటువంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఇతర పార్టీలకు పోయి కాపాడుకోవాలనేటువంటి విషయంలో ఉంటారు. నేను డెఫినెట్గా పోయేటువంటి వాళ్ళం కాదు. నేను ఏమంటున్నా అంటే మా పార్టీ మీద అసలు బీఆర్ఎస్ పార్టీకి వ్యక్తులే దొరకలేరనేటువంటి 2 పార్టీలు కూడా ఇవాళ చివరికి మాకు దగ్గర నుంచి వచ్చినటువంటి క్యాండిడేట్లు తప్ప వాళ్ళకు సుదీర్ఘకాలం పనిచేసినటువంటి క్యాండిడేట్ లేరు కదా. మా మీద ఆరోపణలు చేశారు కదా అనేక సందర్భాల్లో. అందుకే అడిగినాం. ఒక్కరు కాదండి, ఇది చాలామంది తెలంగాణ ఉద్యమంలో లేనోళ్ళు ఇవాళ తుపాకులు పెట్టి ఉద్యమకారులు కాలుస్తామని బయలుదేరినటువంటి నాయకులు కూడా ఇవాళ జనరంజక పాలన గురించి లేకుంటే రకరకాల పాలన గురించి మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర సమితి అనేటువంటిది ఒక ఉద్యమ నేపథ్యం నుంచే ఎదిగి వచ్చినటువంటి పార్టీ. జయశంకర్ గారు అన్నట్టు ఇందులో ఆర్ఎస్సీ నుంచి ఆర్ఎస్ఎస్ వరకు అనేక రాజకీయ అభిప్రాయాలు ఉన్నటువంటి వాళ్ళు ఇందులో ఉన్నారు. అధికారంలోకి వచ్చినాక ఈ 10 ఏళ్ళు కొందరు కలిసి పనిచేసారు, కొందరు మధ్యలో పోయినరు, కొందరు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్షంలో నిలబడలేక వాళ్ళకు ఉండేటువంటి రకరకాల బలహీనతలు కావచ్చు, వాళ్ళ వ్యాపారాల లావాదేవీలు కావచ్చు, లేకుంటే రేపు అధికారంలో లేకపోతే వచ్చేటువంటి ఇబ్బందులు కావచ్చు, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని కష్టకాలంలో పార్టీ ఉన్నప్పుడు ఆ పార్టీలో ఒక ప్రతిపక్ష పార్టీగా బాధ్యతను మర్చి అలా అనేక మంది కూడా పోతున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇది ఒక్క మా రాజకీయ పార్టీ కాదు, అన్ని రాజకీయ పార్టీల్లో కూడా ఇటువంటి సర్వసాధారణం అయినప్పటికీ కూడా వీటి నుంచి పార్టీ ఎట్లా ముందుకు పోవాలనేటువంటి విషయంలో సీరియస్గా మా ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మా పార్టీ అధినేత వాటిని అన్నిటిని కూడా ఆలోచిస్తూ ఉన్నారు. భవిష్యత్తులో ఎందుకంటే ఇది ఉద్యమకారులకి మీరు అన్నట్టు ఇంకా పార్టీలో కానీ లేకుంటే ప్రభుత్వ భాగస్వామ్యంలో కానీ భాగస్వామ్యం పెంచాల్సినటువంటి అవసరం ఉండేటువంటి విషయంలో నేను ఏకీభవిస్తాను. కానీ అనేక మందికి ఉద్యమకారులకు కూడా కేసీఆర్ గారు అనేక అవకాశాలు ఇచ్చినటువంటి సందర్భం కూడా మీకు తెలుసు. మనం పేర్లు కూడా అనేకం చెప్పుకోవచ్చు. మీరు చెప్పినటువంటి పేర్లు తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళు, తర్వాత మిగతా పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు, తిరిగి బీఆర్ఎస్ పార్టీ టికెట్ మీద అనేక మంది కూడా విజయవంతంగా ప్రజల ఆశీర్వాదంతో ఎన్నికైనటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి రాజకీయాలలో హౌస్ఫుల్ అని బోర్డు పెట్టుకునేటువంటి అవకాశం ఉండదు. ఏ రాజకీయ పార్టీ అయినా ఎదుటి పార్టీ నుంచి వచ్చేటువంటి వాళ్ళని తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది ఆ రోజు ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితులు. ఎందుకంటే 63 స్థానాలు వచ్చినప్పుడు మా ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఓటుకు నోటు అనేటువంటి కొత్త సిస్టాన్ని పెట్టి ఆ రోజు ఒక అభద్రతా భావాన్ని క్రియేట్ చేసినటువంటి అంశం కూడా మీకు అందరికి కూడా తెలుసు. కాబట్టి వాటిని అన్నిటి నుంచి కూడా అధిగమించడానికి ఆనాడు అవసరమైనటువంటి ఒక రాజకీయ పునరేకీకరణ జరిగింది. దాన్ని
మీరు అందరు కూడా చూసిర్రు. కాబట్టి మేము ఏదో ఒక సందర్భంలో చేస్తే ఇవాళ మేము గేట్లు ఓపెన్ చేస్తాం, మొత్తం పార్టీనే కింది మీద చేస్తామని చెప్పి ఇవాళ నిర్లిజ్జగా ఎట్లా జరుగుతూ ఉన్నదో దీన్ని ఖండించాలంటా ఉన్నాను. నేను ఒకవేళ మేము ఏదైనా చిన్న తప్పు చేస్తే అదే తప్పు ప్రామాణికం కాదు కదా రాజకీయ పార్టీలకు. మా తప్పును ప్రజల ముందు పెట్టినరు, ప్రజలు డెఫినెట్గా వీళ్ళు ఏదో తప్పు చేసిన అనే భావంతో కొంత పర్సంటేజ్లో ఓట్లలో మేము ఇలా అధికారాన్ని కోల్పోయి ఉండొచ్చు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అనేక బూటకపు హామీలు, రకరకాల హామీలు, అరే ఈ ప్రభుత్వం కంటే మెరుగ్గా ఆ ప్రభుత్వం ఉంటుందని ప్రజలు విశ్వసించి ఓటేయచ్చు. అంత మాత్రాన ఇక మీకు రాజకీయ మనుగడనే లేదు అనేటువంటి ఇలా మాటలు మాట్లాడేటువంటి వాళ్ళకి డెఫినెట్గా భవిష్యత్తులో ప్రజలే జవాబు చెప్తారు. రైట్, మరో కాలర్ హరిబాబు లాస్ ఏంజల్స్ నుంచి కాల్ చేశారు. హరిబాబు గారు, మీ క్వశ్చన్ ఏంటో అడగండి. యా అండి. హలో హలో హరి, గుడ్ ఈవినింగ్. సార్ హలో, నమస్కారం సార్, బాగున్నారా? బాగున్నాం హరి. సార్ ఏం లేదు బాగున్నారా మీరు? సార్ ఇప్పుడు మీరు బాగున్నాం సార్. ఇప్పుడు మీ నేపథ్యం మొట్టమొదటి నుంచి కూడా తెలంగాణ పట్ల మీరు నిబద్ధతతో పనిచేసిన విషయం మొత్తం కలిసి పనిచేసినంతా తెలుసు సార్. ఇంకొక విషయం ఏంటంటే సార్, ఇప్పటి వరకు మాట్లాడిన కాలర్లు తెలంగాణ అభివృద్ధి జరగలేదు ఈ 10 సంవత్సరాల కాలంలో అని చెప్పారు. కానీ 100% అభివృద్ధి జరగలేదు అనేది వాస్తవం. కానీ అభివృద్ధి డెఫినెట్ గా జరిగింది సార్. ఈరోజు గ్రామాల్లోకి వెళ్తే, పల్లెల్లోకి వెళ్తే అభివృద్ధి ఏం జరిగింది అనేది తెలుస్తుంది. ఈరోజు ఎంత చిన్న గ్రామంలో కూడా నూతనంగా ఒక 20 ఇళ్ళు కొత్తవి కట్టుకుంటున్నారు. దానికి కారణం ఏంటంటే తెలంగాణ అభివృద్ధి అయింది, వాళ్ళకి భూముల విలువలు పెరిగినాయి, అంతా మంచిగా ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు రాజకీయ పార్టీ మొత్తం బీఆర్ఎస్ లేదు అని అంటున్నారు. అది కూడా కరెక్ట్ కాదు. ఎంత ఓటింగ్ పర్సెంటేజ్ ఎంత తేడా వచ్చింది అనేది చూసుకుంటే తెలిసిపోతుంది సార్. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎవరైతే విమర్శిస్తారో ఆ ప్రభుత్వాలు నిలదొక్కునే పరిస్థితులు లేవు. అయితే అనుకూలంగానన్నా ఉండాలి, లేదంటే బీజేపీలో చేరాలి. దానికి సాక్ష్యాలుగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇలా చంద్రబాబు నాయుడు మీద ఇంతకు ముందు ఈడీ కేసులు పెట్టించి వాళ్ళ ముఖ్యులు బీజేపీలో చేరిన తర్వాత అయిపోయినాయి. అట్లనే ఇప్పుడు కవిత గారి కేసు ఉంది. కవిత గారి కేసు మొత్తం మీద ఒక 100 కోట్ల స్కామ్. అది అయిందో కాలేదో మనం దాన్ని కోర్టులో ఉంది, దాన్ని నిర్ధారణ చేయలేము. కానీ ఈ రోజు ఎలక్ట్రల్ బాండ్స్ లో ఎవరికైనా డబ్బులు పోయినాయని ప్రజలకు క్లియర్ గా తెలుస్తుంది. దానిలో మోడీకి అనుంగుడైన మనిషి ఆదానిది 1 రూపాయి కూడా ఎలక్ట్రల్ బాండ్ లో ఇవ్వలేదు. మోడీ ప్రభుత్వానికి ఇప్పుడు ఈ కవిత గారి అరెస్ట్ కానీ ఇవన్నీ ఏంటంటే రేపు 2024లో జరగబోయే ఎలక్షన్ కి ఇదంతా యాక్షన్ ప్లాన్ అంతే. ఇప్పుడు ఆ పోర్ట్లు ఇవన్నీ అప్పచెప్పిన అందరికీ నీ అనుంగులకు అప్పచెప్తున్నావు, అది అవినీతి కాదా? మీరు ఎలక్ట్రల్ బాండ్ తీసుకున్నది క్లియర్ గా తెలుస్తుంది, అది అవినీతి కాదా? ఇలా కేజ్రీవాల్ అరెస్ట్ చేసిరు, కవితను అరెస్ట్ చేసిరు. కేజ్రీవాల్ కు 3-4 స్టేట్లలో ఇన్ఫ్లుయెన్స్ ఉన్న మనిషి, అతన్ని ప్రచారం చేయనీయకుండా చేయాలి. ఇవన్నీ ఇట్లనే ఉన్నాయి. ఇంకొకటి సార్, ఎవరైతే బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, ప్రజలకు అనుకూలంగా ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళని అందరిని అరెస్ట్ చేస్తున్నారు, లోపలేస్తున్నారు. సామాజిక కార్యకర్తలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు. కానీ ఈ విషయం కూడా ప్రజల్లోకి సరే ఓట్లు గెలుస్తారా అని తర్వాత, కానీ ప్రజలకు మాత్రం ఈ విషయం తెలియజెప్పాల్సిన అవసరం ఉంది సార్. ఇంకొకటి ఏంటంటే, మీడియాను మొత్తం ఇవాళ గవర్నమెంట్ చేతుల్లో ఉంది. ఆఖరికి ఉండే ఒక ఎన్డీటీవీని కూడా వాళ్లే కొనేసుకున్నారు. అసలు వాస్తవం ఏంటనే ప్రజలకు తెలిసే పరిస్థితి లేకుండా చేసుకున్నారు. వాళ్ళు మత రాజకీయాలతోటి ఈ ప్రజల్ని విభజించి పాలించే దృష్టితో చాలా దేశం గడ్డు పరిస్థితుల్లోకి వెళ్ళబోతుంది సార్. ఆ విషయం కూడా మీరు ప్రజలకు తెలియజేయాలని నేను కోరుకుంటున్నాను సార్. అంతే. హరి గారు, చాలా విషయాలు అంటే దేశం ఇలా ఎదుర్కొంటున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి స్థితి నుండి ప్రజలు ఆ దుర్మార్గం చేస్తున్నటువంటి పార్టీ విధానాలకు వ్యతిరేకంగా ప్రజల్లోకి చైతన్యవంతం చేయాలని హరిగారు చెప్తున్నటువంటి విషయాలు చాలా వాస్తవం. ఎందుకంటే ఇలా భారతీయ జనతా పార్టీ భావజాలానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి రాజకీయ పార్టీల మీద యథేచ్ఛగా ఒక రాజకీయ దాడి జరుగుతూ ఉంది. అది ఇటు బీఆర్ఎస్ పార్టీని నిర్వీర్యం చేయడానికి తెలంగాణలో కావచ్చు, అటు ఆప్ పార్టీని నిర్వీర్యం చేయడానికి ఢిల్లీలో కావచ్చు, వెస్ట్ బెంగాల్లో కావచ్చు, జార్ఖండ్లో కావచ్చు, ఉత్తరప్రదేశ్లో కావచ్చు, మహారాష్ట్రలో కావచ్చు, ఎక్కడైనా ఒకవేళ భారతీయ జనతా పార్టీలో ఎవరైనా చేరితే, సరెండర్ అయిపోతే వారి మీద కేసులన్నీ కూడా ఎత్తివేసి వారిని అందలం ఎక్కిస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. మొన్ననే అశోక్ చవాన్ అనేటువంటి మాజీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ నాయకుడు ఆదర్శ కుంభకోణంలో ఉంటే భారతీయ జనతా పార్టీలో చేరగానే కేసుల సంగతి అటు పక్కకు పెట్టి వెంటనే ఆయన రాజ్యసభ సభ్యుడు చేసి
మరి గౌరవించినటువంటి సందర్భం చూసాం. నారాయణ రాణే కావచ్చు, ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే అనేక మంది మీద కూడా బీజేపీలో సరెండర్ అయి చేరిన వాళ్ళ పట్ల ఎటువంటి కేసులు లేవు. కానీ భారతీయ జనతా పార్టీ విధానాలను వ్యతిరేకించేటువంటి వాళ్ళు, ప్రజల పక్షం ఉండేటువంటి వాళ్ళు, ప్రజల కోసం పనిచేసేటువంటి వాళ్ళు, మత రాజకీయాలను విశ్వసించగా మత రాజకీయాల వల్ల ప్రజలు లాభపడరు, అభివృద్ధియే జరగాలని కోరుకునేటువంటి శక్తుల పట్ల ఇవాళ చాలా క్రూరంగా నిర్బంధ వైఖరిని తీసుకొస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం పట్ల ఇవాళ ప్రజలందరూ కూడా చాలా సీరియస్గా ఉన్నారు. ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థలు ఎత్తివేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది, రిజర్వేషన్లు ఎత్తివేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది, ఫెడరల్ స్ఫూర్తికి పూర్తిగా సమాధి కట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. కేవలం ఒక మతం పేరు మీద పోలరైజ్ చేసేటువంటి వ్యవహారం తప్ప అసలు ప్రజలకు కావలసినటువంటి జీవనానికి సంబంధించినటువంటి విషయాల మీద ఎన్నికల్లో చర్చ లేకుండా వేరే వైపు చర్చకు తిప్పేటువంటి ప్రయత్నం ఇవాళ ఒక పద్ధతి ప్రకారం, కుట్ర ప్రకారం చేస్తున్నటువంటి విషయం మనకు అందరికీ కూడా తెలుసు. డెఫినెట్గా మీరు అన్నట్టు ఈ విషయాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకుపోవాలి, ప్రజల్ని చైతన్యవంతం చేసి డెఫినెట్గా ఇటువంటి రాజకీయాలు లేకుండా ప్రజల కోసం జరిగేటువంటి రాజకీయాలని కాపాడుకునే విధంగా అందరూ కూడా ప్రజలు గలమెత్తే విధంగా ప్రజల్ని ఏకం చేయాలనేటువంటి విషయం నిజంగా హరిబాబు గారికి కృతజ్ఞతలు. వారు ఇచ్చినటువంటి సూచన డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ పాటిస్తుందనేటువంటి అంశాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. దేవిప్రసాద్ గారు, కేసీఆర్ క్యాంపెయినింగ్ ఎప్పుడు మొదలు పెడతారు? ఎంపీ ఎలక్షన్లో వ్యూహం ఎలా ఉండబోతుంది? ఒకటండి, అంటే కేసీఆర్ గారు ఇప్పటికే మా ప్రచార కార్యక్రమానికి సంబంధించినటువంటి ప్రయత్నం కొనసాగుతోంది. బహుశా 18 అసలు కరీంనగర్లో మొన్న కరీంనగర్లో సభ కూడా మేము శంకరావం పెట్టి ఆల్రెడీ మా కార్యక్రమాన్ని ప్రారంభించినాం. నల్గొండలో నీటి సంబంధించినటువంటి అంశాలు ప్రజల దృష్టికి తీసుకురావడానికి కృష్ణా బోర్డులో విశేషమైనటువంటి అధికారులతో పాటు టోటల్గా కేంద్ర ప్రభుత్వానికి దాసమయ్యేటువంటి పద్ధతులను వ్యతిరేకిస్తూ నల్గొండలో కూడా మేము సమావేశం పెట్టినటువంటి విషయం మీకు తెలుసు. కాబట్టి కేసీఆర్ గారు త్వరలోనే రోడ్ షోలు కూడా నిర్వహించేటువంటి అవకాశం ఉంది. అట్లాగే సభలు కూడా అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో సభలు సమావేశాలు ఉంటాయి. బహుశా ఈ 2-3 రోజుల్లో షెడ్యూల్ కూడా, అంటే ప్రచారానికి సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా వస్తుంది. అంతకుముందు మేము అన్ని నియోజకవర్గాలు, అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో కూడా పెద్ద ఎత్తున కార్యకర్తల సమావేశాలు కూడా నిర్వహించుకోవడానికి సమాయత్తం అవుతా ఉన్నాం. మూడవది, మా ప్రచార వ్యూహం అంతా కూడా 2 జాతీయ పార్టీలు. ఒకటి, కాంగ్రెస్ పార్టీ ఇవాళ అనేక హామీలు ఇచ్చింది రాష్ట్రంలో. మేము 100 రోజుల్లో 6 హామీలు అమలు చేస్తామని 13 హామీలు చెప్పింది. ఇందులో అనేక హామీలు కూడా అమలు చేయనటువంటి పరిస్థితి కనబడుతుంది. కేవలం తడమడం తప్ప ఏ సమస్యలు కూడా పరిష్కారం కానటువంటిది. ఉదాహరణకు రైతులకు సంబంధించి 3 అంశాలు పెట్టారు వాళ్ళు. రైతులకు మేము 15,000 ఇస్తాము రైతు భరోసా అని చెప్పి, మేము రైతు బంధు ద్వారా 10,000 ఇస్తే మేము 15,000 ఇస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు అదే గత 10,000 మాత్రమే వేసినప్పటికి కూడా ఇప్పటి వరకు కూడా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి 3 ఎకరాల వరకు కూడా రైతులకు అందనటువంటి పరిస్థితి. అట్లాగే రైతు కూలీలకు మేము డబ్బులు ఇస్తామని చెప్పారు. అట్లాగే కౌలు రైతులకు కూడా ఇస్తామన్నారు. 500 రూపాయలు బోనస్ ఇస్తామన్నారు. ఇటువంటి ఏవి కూడా రైతులకు సంబంధించినటువంటి అంశం లేదు. పైగా విద్యుత్ కోతలు జరుగుతూ ఉన్నాయి. నీటి ఎక్కడైతే ఇవాళ గ్రౌండ్ వాటర్ ఇబ్బంది అయిపోయి పొలాలన్నీ ఎండిపోతుంటే కూడా ఆ పొలాలని కాపాడడానికి అవసరమైనటువంటి ప్రయత్నం కూడా ప్రభుత్వం నుండి జరగడం లేదనేటువంటి విషయం తెలుసు. అట్లాగే మహిళలందరికీ కూడా 2,500 రూపాయలు ఇస్తామని ప్రామిస్ చేసినారు. అది 100 రోజుల్లోనే అమలు చేస్తామన్నారు. దానికి సంబంధించినటువంటి ఇప్పటి వరకు కూడా ఎటువంటి లేదు. అట్లాగే పెన్షన్లకు కూడా 4,000 ఇస్తామన్నారు. వాటికి సంబంధించినటువంటి ఊసులేదు. ఏమైనంటే మేము అన్నీ అమలు చేసినామని చెప్పి కేవలం తడబడం మాత్రమే కొన్ని తడుముతూ ఉన్నారు. ఇంకా చాలా అంశాలు, దాదాపుగా 420కి పైగా వాళ్ళు అనేక హామీలు ఇచ్చారు. ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదు. పైగా కర్ణాటక మనకు చాలా స్పష్టంగా ఉదాహరణగా కనబడతా ఉంది. కర్ణాటకలో ఇచ్చినటువంటి ఏ హామీలు కూడా అమలు చేయనటువంటి నేపథ్యం. అట్లాగే భారతీయ జనతా పార్టీ అయితే నేను ఇంతకుముందే చెప్పినట్టు అన్ని అంశాల్లో ప్రజల మౌలికమైనటువంటి అంశాలని పరిష్కరించడంలో అది పూర్తిగా ఈ దశాబ్ద కాలంగా విఫలమైందనేటువంటి విషయం. రైతును రాజు చేస్తామనేటువంటి భారతీయ జనతా పార్టీ 1 సంవత్సర కాలం పాటు రైతులంతా కూడా పెద్ద ఎత్తున ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఉద్యమం చేసి కనీసం మాకు ఎంఎస్పి ప్రకటించండి, చట్టబద్ధం చేయండి అని రైతాంగం అంతా కూడా
పెద్ద ఎత్తున ఉద్యమం చేసినప్పటికీ కూడా ఇప్పటి వరకు చట్టబద్ధత కల్పించేటువంటి ప్రయత్నం చేయలేదు. పైగా 975 మంది రైతులు అందులో చనిపోతే వాళ్ళను పట్టించుకున్నటువంటి పాపన కూడా పోయినటువంటి నేపథ్యం లేదు. అట్లాగే మిగతా ఏ వర్గం కూడా ఇలా ఏ ఒక్క వర్గం కూడా సంతృప్తికరంగా లేకుండా కేవలం మతం మాత్రమే కడుపు నిండదు కదా, మతం పేరు మీదనో ఇంకొకటో కడుపు నిండేటువంటి అవకాశం లేదు. ప్రజల జీవన విధానం బాగుపడడానికి అవసరమైనటువంటి ఏ ప్రయత్నం కూడా భారతీయ జనతా పార్టీ నుంచి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం నుంచి ప్రజలు ఆశించినంత మేరకు లేదు. డెఫినెట్గా ప్రభుత్వం అన్నాక కొన్ని పనులు చేయడం అనేటువంటిది సహజం. కానీ తెలంగాణకు సంబంధించి కూడా విభజన చట్టంలో పెట్టినటువంటి ఏ ఒక్క హామీని కూడా ఇప్పటి వరకు అమలు చేయనటువంటి స్థితి ఇవన్నీ కూడా ఉన్నాయి. పైగా మేము భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నాం అనేటువంటి పేరు మీద రాజకీయంగా మమ్మల్ని అనగదొక్కేటువంటి ప్రయత్నం రకరకాలుగా ఒకవైపు మాకు రావాల్సినటువంటి నిధులు రాకుండా చేసింది, మాకు రావాల్సిన స్కీములు రాకుండా చేసింది. పైగా అనేక మంది కూడా ఈడీ కేసులు ఐటీ కేసులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి వీటికి అన్నిటి వ్యతిరేకంగా ఈ రెండు విషయాలు కూడా ప్రజల్లో తీసుకుపోతాం. రైతులకు జరుగుతున్నటువంటి నష్టం కావచ్చు, ఇతర వర్గాలకు జరుగుతున్నటువంటి నష్టం కావచ్చు, ఇచ్చిన హామీలలో వైఫల్యాలు కావచ్చు, అట్లాగే 10 ఏళ్లలో ఆనాటి మా అధినేత కేసీఆర్ నాయకత్వంలో చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాలు, అట్లాగే రుణమాఫీ. మీరు అందరూ బ్యాంకుకు పోయి పరిగెత్తండి, 9న ఇందిరమ్మ రాజ్యం వస్తుందని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ 9 నాడు 7 నాడు ప్రమాణ స్వీకారం చేసింది. కానీ ఇప్పటి వరకు రైతులకు రుణమాఫీకి సంబంధించినటువంటి ఏ ప్రక్రియ కూడా మొదలు కాలేదు. కాబట్టి చాలా అంశాలు ఉన్నాయి. ఉద్యోగులకు తక్షణమే అనేకం చెల్లిస్తామని చెప్పారు, ఇక కరువు భత్యం చెల్లిస్తామన్నారు. ఇప్పటికీ 4 డిఏలు కరువు భత్యం ఉంది, అవి ఇవ్వలేదు. 1వ తారీఖు వేతనం ఇస్తున్నామని చెప్తా ఉన్నారు, కొంతమందికి మాత్రమే వేతనాలు ఇస్తూ ఉన్నారు. అనేక మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా ఇంకా అనేక మంది నేషనల్ హెల్త్ మిషన్ కావచ్చు, రకరకాలుగా ఎన్ఆర్ఈజిఎస్కు సంబంధించినటువంటి ఉద్యోగులు కావచ్చు, లేకుంటే ధూపదీప నైవేద్యానికి సంబంధించినటువంటి 5-6 వేల మంది ఉంటే వాళ్ళకు 3,000 మందికి మాత్రమే వేతనాలు వచ్చినాయని చెప్తా ఉన్నారు. ఇట్లా అనేకం కూడా ల్యాప్సెస్ ఉన్నాయి. కాబట్టి వీటిని అన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకుపోతాం. ఇచ్చిన హామీలు అమలు చేయనటువంటి పార్టీగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉంది. గతంలో ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడున్నటువంటి పరిస్థితికి ప్రజలందరూ కూడా బేరీజ్ వేసుకుంటా ఉన్నారు. ఇవన్నీ కూడా మాకు అంది వచ్చినటువంటి ఆయుధాలు. వీటన్నిటి కూడా ప్రజల్లో తీసుకుపోతాం. ఒక బలమైనటువంటి ప్రతిపక్షంగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేసేదాకా ఈ ప్రభుత్వాన్ని అన్ని రకాలుగా నిలదీసేటువంటి ప్రయత్నం చేస్తాం. రైట్, మరో కాలర్ నరేష్ ఫ్లోరిడా నుంచి కాల్ చేశారు. నరేష్ గారు, మీ క్వశ్చన్ ఏంటో అడగండి. హలో, నమస్కారం అండి. ఇది బీఆర్ఎస్ది ఎలక్టరల్ బాండ్స్ ఉన్నాయండి. దాంట్లో మెగా ఇంజనీరింగ్ కూడా చాలా వరకు దాంట్లో ఎలక్టరల్ బాండ్స్ పెట్టారు. మనం తెచ్చుకున్నదే తెలంగాణ, ఏది ఆంధ్ర పాలకులలో మనం మోసపోతున్నాము అది ఇది అని. ఇప్పుడు చాట్ జీపీటీలో కొడితే బీఆర్ఎస్ ఎలక్టరల్ బాండ్స్ అని ఒక్కొక్కరు ఎవరెవరు పెట్టారు ఏంటి ఎంత వచ్చిందని ఒక 700 కోట్లు 600 కోట్లు ఉన్నట్టున్నది. ఇంకా చాట్ జీపీటీ ఇస్తుంది ఎవరెవరు పెట్టారు ఏంటనేది. మన కరోనా అప్పుడు కంప్లీట్ హెల్త్ కేర్ సిస్టమ్ కొలాప్స్ అయిందండి. ఒక్కొక్కరు రోడ్ల మీద ఆక్సిజన్ సిలిండర్లు మెకానికల్ అవి ఇవి పెట్టుకున్నారు. చైనా లాంటి కంట్రీ ఏమో ముందే పెద్ద పెద్ద హాస్పిటల్ బిల్డ్ చేసింది. మనం ఉద్యమ పార్టీ అది ఇది మీ తెలంగాణ భవిష్యత్తును బాగు చేస్తా అని వచ్చి మీరు 700 కోట్లు ఎలక్టరల్ బాండ్ లో ఇన్ని కంపెనీల నుంచి తీసుకొని మొన్న ఏది అసలు ఆక్సిజన్లు లేక జనాలు రోడ్ల మీద చనిపోతున్నప్పుడు ఆ 700 కోట్లతో చైనా కట్టినట్టు ఒక హాస్పిటల్ కడితే మీకు అందరికి దండలు వేసేటోళ్ళు కదా. మీరు ఇప్పుడు అవన్నీ చేయకుండా మీరు వందల టిక్కర్ స్కామ్లని అదని ఇదని కట్టేసుకొని మీరు అసలు ఏం చేస్తుండ్రో తెచ్చుకున్నది దేనికి? అసలు మీరు ఎలక్టరల్ బాండ్ 700 కోట్లు ఏం చేద్దాం అనుకుంటున్నారు? మీ పార్టీలో ఎన్ని ఉన్నాయి ఎలక్టరల్ బాండ్, ఎన్ని కోట్లు ఉన్నాయో ఒకసారి చెప్పండి. దాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇది ఈ రాజకీయ కూలీలకు వచ్చిన నరేష్ గారు, ఎలక్ట్రిక్ బాండ్లు అనేటువంటివి అన్ని రాజకీయ పార్టీలకు ఎవరెవరైతే విరాళాలు ఇచ్చిండ్రో వారందరి పేర్లు చాలా బహిరంగంగా బయటకు వచ్చినాయి. మీ భారతీయ జనతా పార్టీ మొదటి స్థానంలో ఉంది, కాంగ్రెస్ పార్టీ ఉంది, అనేక పార్టీలు కూడా ఉన్నాయి. ఎవరు ఎలక్ట్రల్ బాండ్ ఇచ్చినా బయటకు ప్రకటించాలని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి నేపథ్యంలో అందరు కూడా ఇచ్చారు. ఎవరైనా ఈ ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు, ఈ ప్రాంత సంపదలో కొంత భాగం లాభాలుగా తీసుకుంటున్నటువంటి వాళ్ళు డెఫినెట్గా అన్ని రాజకీయ పార్టీలకు ఇచ్చారు. ఆ రాజకీయ పార్టీలకు బాండ్లు ఇచ్చినంత మాత్రాన వారికి ఏదో లొంగిపోయి ఏదో చేసిండ్రు అని అనుకుంటే డెఫినెట్గా అటువంటి సందర్భాలు ఉంటే డెఫినెట్గా ప్రభుత్వాలను ప్రశ్నించేటువంటి ప్రజలకు ఉంటుంది. డెఫినెట్గా అది ప్రశ్నించవచ్చు. రెండవది కూడా
ఇవాళ కరోనా వల్ల ఇంత ఇబ్బంది అయింది, ఏమి చేయలేదు అనేటువంటి ఏ మాట అయితే మీరు మాట్లాడుతూ ఉన్నారో, గతంలో 2014లో ఎంత ఉండే 17,000 మాత్రమే మనకు బెడ్స్ అవైలబుల్ ఉండే కరోనాకు సంబంధించి. ఏ 5 ఏళ్లలో 34,000 బెడ్స్కు తీసుకుపోయినటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నాను. ఆక్సిజన్ బెడ్స్ ఎన్ని ఉండే? కేవలం 1,400 ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించి హైదరాబాద్ నగరంలో. ఇవాళ 34,000 ఆక్సిజన్ బెడ్స్ పెంచడం అంటే దాదాపు 30 రేట్లు పెంచినటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. హైదరాబాద్కు నలువైపులా టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణం జరుగుతూ ఉన్నటువంటి విషయం మీకు తెలుసు. హైదరాబాద్ నగరానికి వచ్చితే ఎవరినైనా మీరు అడిగితే చెప్పేటువంటి అవకాశం ఉంది. అట్లాగే 29 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు దాదాపు 4,000 కోట్ల రూపాయలు హెచ్చించి చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. గతంలో 2,850 మెడికల్ కాలేజీలో సీట్లుంటే 8,515 సీట్లకు పెంచినటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. బస్తీ దవాఖానాలు పెంచడం, ఐసీయూలు 5 నుంచి 80కి పెంచడం, డయాలసిస్ కేంద్రాలు 3 నుంచి 82కి పెంచడం, ఇట్లా డయాగ్నోస్టిక్ సెంటర్లో 134 టెస్టులు ఫ్రీగా చేస్తూ ఉన్నాం. నేను ఏమంటున్నా అంటే అసలు వైద్య రంగం మీద ఏమీ పెట్టలేదు. చాలా అన్ని రంగాల కంటే వైద్య రంగంలో పెద్ద ఎత్తున రిక్రూట్మెంట్ జరిగింది. నర్సింగ్ స్టాఫ్ కానీ, డాక్టర్లు కానీ, ప్రొఫెసర్లు కానీ, ఇవన్నీ కూడా జరిగినటువంటి విషయాన్ని మీరు తెలుసుకోవాలని నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇంకా వైద్య శాఖలో ఇంకా మెరుగైనటువంటి పరిస్థితులు రావాల్సినటువంటి అవసరం ఉంది. జనాభాకు అనుగుణంగా ఇప్పటికే కొంత చేసినటువంటి ప్రయత్నాన్ని, మేము మిగిల్చిపోయినటువంటి ప్రయత్నాన్ని కాంగ్రెస్ పార్టీ పూరించాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు కూడా అనేక హామీలు ఇచ్చారు. డెఫినెట్గా హామీలన్నీ ఫుల్ఫిల్ అయితే డెఫినెట్గా అన్ని రాష్ట్రాల కంటే మన రాష్ట్రం మీకు తెలుసు, ఆంధ్ర నుంచి కావచ్చు, మహారాష్ట్ర నుంచి కావచ్చు, కర్ణాటక నుంచి కావచ్చు, కరోనా తర్వాత హైదరాబాద్లో ఇవాళ బెస్ట్ మెడికల్ హబ్గా మారిపోయింది. అనేక మంది వైద్యం కోసం హైదరాబాద్ నగరానికి వస్తున్నటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. కాబట్టి డెఫినెట్గా ప్రభుత్వం ఏమీ చేయలేదు అనేటువంటిది ఇది ఎట్లా అయిపోయిందంటే, కొంతమంది పనిగట్టుకొని ప్రభుత్వాన్ని నిలదీసేటువంటి కార్యక్రమం కావచ్చు, బదనాం చేసేటువంటి కార్యక్రమం కావచ్చు. దయచేసి నేనే విజ్ఞప్తి చేస్తున్నా అంటే, జరిగిన పనికి సంబంధించి జరిగిన విషయాల గురించి మీరు శభాషాలకున్న ఇవి జరిగినాయని చెప్పండి. జరగని విషయాల మీద మమ్మల్ని బాధ్యత చేయండి, మేము స్వీకరిస్తాం. భవిష్యత్తులో ఒకవేళ మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తే ఎట్లా చేయాలనేటువంటి విషయంలో మేము ఆలోచిస్తాం. కానీ ఇప్పుడు మేము ప్రభుత్వంలో లేము, ప్రతిపక్షంలో ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉంది. చేయాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీకి ఉంది. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది, చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. ఈ 2 ప్రభుత్వాల్ని నిలదీయాల్సింది పోయి ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళని మామూల్ని అనడం ద్వారా వచ్చేది ఏమి ఉండదు. కాబట్టి అందరం కలిసి ఆ 2 ప్రభుత్వాలని అడుగుదాం, అవసరమైనటువంటి అభివృద్ధిని సాధించుకుందాం. వారధిలో జాయిన్ అయ్యేందుకు థ్యాంక్ యూ సో మచ్ దేవి ప్రసాద్ గారు. ఇది వాల్టి వారధి. చూస్తూనే ఉండండి TV9.